శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాసంకర మధ్యమాస్ఫులాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమ. అపార కరుణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమ ముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. రామాయణ రహస్య దర్శిని శ్రీ మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు రాసిన పుస్తకం నుంచి చెప్పండి. ఇప్పుడు ఎపిసోడు 9 చెప్పుకోవాలి. 9 ఏమిటంటే ఇప్పుడు అంటే ఇందులో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. కొన్ని మనకు అర్థం కాదు, కానీ ఎన్నెన్నో రిఫర్ చేశారు. దాంట్లో కొంచెం మీకు చెప్తూ ఉంటాను. దాంట్లోనూ బాగా పుస్తకాలు చాలా క్లియర్గా రాశారు. దాంట్లో అన్నమాట ఎంతో స్టడీ చేశారు. అది చెప్తున్నాను. ఇప్పుడు ఆ సరయూ నది ప్రవహిస్తుందని అక్కడ చెప్పాము. ఆ నగరం ఇప్పుడు కంటిన్యూషన్ ఎపిసోడ్ 9. ఆ నగరము వైవస్వతమను చేత కల్పించబడింది. ఆ మహానగరం 12 యోజనల పొడవు, 3 యోజనల వైశాల్యం కల్లా చక్కని రాజమార్గంతో శోభిస్తుంది. పన్నీటితో నీటితో అలా చెప్పుకుంటూ అలా ఆ యొక్క సరైనది వర్ణన జరిగింది. అక్కడ స్వర్గరాజ్యాన్ని దేవేంద్రులు ఆ రాజ్యాన్ని దశరథుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ మహారాజుకు మంత్రాంగవేత్తలైన పరమ పరిశుద్ధులైన 8 మంది మంత్రులు ఉన్నారు. వారి పేర్లు దృష్టి, జయంతుడు, విజయుడు, సులాసుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు. ఆ మహారాజుకు ముఖ్య ఋత్వికులు వశిష్ఠుడు, వామదేవుడు అని వారిద్దరు ఉన్నారు. ఇతరులైన మహర్షులు ఎందరో ఆయన సభలో ఋత్విక్కులు ఆమాత్యులుగా ఉన్నారు. సుయజ్ఞుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు, మార్కండేయుడు, కాత్యాయనుడు మొదలగు వారు ఉన్నారు. చిరకాలం ధర్మమూర్తి అయి దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇన్ని సంపదలు ఉన్నప్పటికీ సంతానం లేనితో ప్రయోజనం లేదని సంతానం కోసం ఆయన తప్పించాడు. అప్పుడు అశ్వమేధయాగం చేసినతో తనకు పుత్రప్రాప్తి కలగవచ్చునని ఆ మహారాజుకు ఆలోచన వచ్చింది. అప్పుడు సుమంత్రుడని మంత్రిని పంపించి మంత్రులను మహర్షులను సభారంగానికి పిలిపించాడు. ఎన్ని సంపదలున్నా పుత్రప్రాప్తి లేనిదే జన్మ వ్యర్థమని నాకు పుత్రప్రాప్తి కొరకే విధిపూర్వకంగా అశ్వమేధయాగం చేయించండి అని వశిష్ఠాది మహర్షులు కోరగా వారందరూ ఆనందంతో అంగీకరించి విని నీకు తప్పగా ఉత్తమ సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. రాజు యొక్క పరితాపాన్ని విని సుమంత్రుడు మహారాజుతో ఏకాంతంగా ఈ విషయాన్ని చెప్పాడు. మహారాజా, పూర్వకాలముందు ఋషుల యొక్క సన్నిధానంలో సనత్ కుమార యోగేంద్రుడు సంతాన ప్రాప్తి గురించి ఇలా చెప్పాడు. కాశ్యపుడైన విభాండకుడైన గొప్ప తపస్శాలి అయిన మహర్షికి ఋష్యశృంగుడు అనే కుమారుడు ఉంటాడు. ఆయన ఎప్పుడు వనమధ్య నివసించేవాడు, తండ్రిని సేవిస్తూ ఉండేవాడు. ఆయనకు ప్రపంచం కానీ స్త్రీ పురుషులు కానీ తెలియరు. 2 విధమైన బ్రహ్మచర్యములు కలవాడనగా మేకల, అజిన, దండధారణము ముఖ్య బ్రహ్మచర్యము, ఋతుకాల స్త్రీభోగరూపమైన గౌణ బ్రహ్మచర్యము అని చెప్పారు కొందరు. 2 ఉపాసన సమగ్రంగా కలిగిన వాడు ఋష్యశృంగుడు అన్నారు కొందరు. ఆ ఋష్యశృంగ మహర్షి చరిత్ర జరుగుతుండగానే అంగదేశంలో రాజు యొక్క ధర్మలోపం వల్ల దారుణమైన ఘోరమైన అనావృష్టి దోషము ప్రబలుతుంది. అప్పుడు ఆ మహారాజు శాస్త్రజ్ఞులైన బ్రాహ్మణులు రావించి ఈ అనావృష్టి నివారణ కోసం ఉపాయం ఏమిటని అడగగా వాళ్ళు నియమవంతుడైన విభాండకుల కుమారుడైన ఋష్యశృంగ మహర్షిని అరణ్యమందు ఉన్నాడు. ఆయన ఏదో ఉపాయంతో ఇంటికి రప్పించి సాధారణ చిత్రులై నీ కుమార్తెన శాంతను ఆ ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేయి. అప్పుడు అనావృష్టి దోషం తొలగిపోతుంది. అందుకు నీ మంత్రుల చేత వారాశ్రయలు పంపించి ఉపాయముగా ఋష్యశృంగుని అంగదేశములకు తీసుకుని వస్తే అంగదేశంలో క్షామం తొలగి వర్షములు పడగలవు. ఆ ఋష్యశృంగుడే నీకు సంతానాన్ని కల్పించగలడు. రోమపాదుడైన అంగరాజు దశరథ మహారాజుకు స్నేహితుడు. ఆయన అల్లుడు ఋష్యశృంగుడు. నీకు అల్లుని వంటి వాడేనని సుమంత్రుడు అన్నాడు కనుక సంతానమును కల్పించగలవాడు. సుమంత్రుని చేత చెప్పబడిన దశరథ మహారాజు యజ్ఞ సంధానములు అన్నీ చేసి ఋష్యశృంగుని ఆహ్వానించటకై అంతఃపుర స్త్రీలతో మంత్రులతో రోమపాదులు అంగరాజు దగ్గరకు వెళ్ళి అగ్నివెళ్ళే ప్రకాశిస్తున్న ఋష్యశృంగుని చూశాడు. దశరథ మహారాజు కోరిక తెలుసుకున్న రోమపాదులు తనకు దశరథులకు ఉన్న స్నేహాన్ని తెలిపాడు. ఇప్పుడు శాంత విషయం ఇక్కడనే ఒక విచిత్రమైన కథ కూడా చెప్తుంది. దశరథ మహారాజు గారి లోగడిని శాంతన కుమార్తె ఉందని, ఆ శాంతను తన బాధ్యత చేసిన అంగరాజు రోమపాదుడికి అడుగ్గా రోమపాదుడిని పెంచుకుంటానని చేశాడని కనుక దశరథ మహారాజు గారి కుమార్తె శాంత అని ఒక ప్రచారం ఉంది. ఈ విషయంలో నాకు అంటే మళ్ళా నాకు సంతృప్తి కల్పించట్లేదు. దశరథ కుమార్తె అయినతో ఏ భార్య కుమార్తె అయి ఉంటుంది?
దశరథునికి ఒక కుమార్తె ఉన్నట్లు వాల్మీకి ఎక్కడా స్పష్టపరచలేదు. ఈ పుత్రకామేష్టి యాగం తరువాత ఎప్పుడు శాంత ఋషిశృంగులు ఇక్కడకు వచ్చినట్లు కానీ శ్రీరామ పట్టాభిషేక సందర్భంలో వారిని పిలిపించినట్లుగా కానీ లేదు. మరి అట్టి హఠాత్తుగా అతని పుత్రి కానీ ఎట్లు చెప్పవచ్చును? రామచరిత్రకు అనుబంధంగా అన్వయించు పద్మపురాణంలో కూడా కనబడదు. కేవలం ఈ సందర్భంగా అన్వయించి కల్పించిన సంబంధంగా కనిపిస్తోంది అని చెప్పారు. ఈ శ్లోకం అంటే ఆ లోమపాద మహారాజు ఋషిపుత్రుడైన ఋషిశృంగునికి దశరథ మహారాజుతో తనకు స్నేహము చుట్టరికము చెప్పాడని ఉంది. దీనికి సంబంధం ఏంటంటే నీ భార్య శాంతకు తండ్రి దశరథుడని అసలు మామగారు ఏనేని చెప్పాడని అర్థం కల్పిస్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిన విజ్ఞులే నిర్ణయించాలా అని చెప్పి వదిలేశారు. ఈ సందర్భంలోనే ఒక ప్రక్షిప్త శ్లోకం వినపడుతోంది. అనేనమే అనపత్యాయ దత్తయం వరవర్ణిని యాచితే పుత్ర తుల్యోష శాంత ప్రియతపయ సోయంతే శ్వశ్రో బ్రహ్మన్ యథేవాహం తథా నృప. ఈ శ్లోకములో మూలంలో ఎక్కడా కనపడదు. శాంత దశరథుని కుమార్తె అయితే దానిని అత్యంత రహస్యంగా దాచవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మహాకావ్య రచన చేసి వాల్మీకి ఈ విషయం గోప్యంగా దాంతో అవసరం ఏమీ కనపడదు. ఈ కథ ఒక్క ఆనంద రామాయణం నుండే కనబడుతూ ఉంది. అది వాల్మీకి రచితమని కొందరు, ప్రక్షిప్త భాగమని కొందరు విభేదించి చూస్తున్నారు. కనుక దాన్నే ప్రమాణంగా తీసుకుని నిర్ణయించడం కష్టతరము. శ్రీరామచంద్రమూర్తికి ఒక్క ఆడపడుతూ శాంతే ఉంటే ఆమెకు కొంత గౌరవం ఇచ్చి స్మరించాల్సి ఉంది. ఉత్తకాండతో 7 కాండలుగా ఉండిన సమగ్ర రామాయణంలో ఎక్కడా ప్రసంగం లేకపోవడం వలన రోమపాదునికి దశరథునికి సన్నిహితమైన స్నేహం ఉండడం చేత రోమపాదు అల్లుడైన ఋషిశృంగుడు దశరథునికి అల్లుని సంభావింపబడుట యుక్తమై అనిపిస్తోంది. ఇట్టి సూచననే తిలక వ్యాఖ్యానంలో కూడా సూచిస్తున్నారు. వారి సాన్నిహిత్యం వల్ల ఆహితాగ్ని అయిన ఋషిశృంగ మహర్షి భార్య అయిన శాంతతో కూడియే పుత్రకామేష్టి జరిపించడానికి అయోధ్యకు వచ్చారు. వచ్చిన శాంతం కౌసల్య దశరథ పుత్రులు ఆదరణతో గౌరవించడం కూడా పరిపాటే. ఇంత మాత్రం చేస్తనే స్పష్టమైన ఆధారం లేకుండానే కౌసల్యాపుత్రికయే శాంత అనడం న్యాయంగా కనిపించదు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.